ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలియదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. విశాఖ దుర్ఘటనకు నిర్వహణ లోపాలే కారణమనే వాదన. ఉక్కు ద్రావణం పడటంతో బొగ్గులా మారిన మృతదేహాలు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం. స్టీల్ ప్లాంట్ ఘటనపై చంద్రబాబు సమీక్ష. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. కేంద్ర మంత్రి కుమారస్వామితో మాట్లాడిన సీఎం. నేడు సికింద్రాబాద్ మైదానంలో మహిళా శక్తి సభ. స్వయం సహాయక బృందాలకు 553 బస్సులు పంపిణీ. ఆర్టీసీకి 199 కోట్ల సాయం అందించనున్న రేవంత్ రెడ్డి. హౌసింగ్ బోర్డు భూముల అన్యాక్రాంతంపై తెలంగాణ సర్కార్ చర్యలు. డిప్యూటీ కలెక్టర్ రాములు నాయక్ పై వేటు. సూపరింటెండెంట్ వివేకానంద డిస్మిస్. గండిపేట భూ కుంభకోణంలో సంచలన విషయాలు. ఎకరం 60 కోట్లకు విక్రయించేందుకు వైసీపీ నేత బొల్లా చర్చలు. అడ్వాన్స్ తీసుకునే సమయంలో బట్టబయలైన కుట్ర. జోజిలా సొరంగం నిర్మాణంలో నేడు కీలక ఘట్టం. చివరి అంచును పేల్చడంతో పూర్తి కానున్న టన్నెల్. కశ్మీర్, లద్దాఖ్ మధ్య ఏడాది పాటు రాకపోకలు. H1B వీసాల కేసులో ట్రంప్నకు భంగపాటు. $1,00,000 ఫీజు చట్టవిరుద్ధమని ఫెడరల్ కోర్టు తీర్పు. కాంగ్రెస్ అనుమతి లేదని స్పష్టీకరణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి నిర్వహణ లోపాలే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీ పేలుడు ధాటికి 150 టన్నుల ఉక్కు ద్రావణం ఎగసిపడి మృతదేహాలు బొగ్గులా మారాయి. 8 మంది మృతి చెందగా మరో 6 తీవ్ర గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంటులో జరిగిన ఘోర దుర్ఘటనకు నిర్వహణ లోపం, భద్రతా వైఫల్యాలే కారణమనే వాదన వినిపిస్తోంది. నిపుణులైన మానవ వనరుల్ని తగ్గించుకుని నిర్వహణను గాలి కుదిలేస్తే ప్రమాదాలు జరుగుతాయని చెప్పినా యాజమాన్యం పట్టించుకోలేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం సాయం కింద 11,400 కోట్లు అందించిన ప్లాంటు నిర్వహణకు, విడిభాగాల కొనుగోలుకు నిధులు కేటాయించలేదనే విమర్శలు ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంటులో సోమవారం సాయంత్రం ద్రవపు ఉక్కు మీద పడ్డంతో 8 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 6 ఒళ్లంతా కాలిపోయి ప్రాణాలతో పోరాడుతున్నారు. ప్లాంటులో స్టీల్ మెల్ట్ షాప్ 1లో బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి టర్బో లాడిల్ ద్వారా కన్వర్టర్కు ద్రవపు ఉక్కు చేరవేస్తారు. మిశ్రమాలు కలిపిన తర్వాత అక్కడి నుంచి లాడిల్ ద్వారా కాస్టింగ్ మిషన్లకు చేరుస్తారు. ఈ విభాగంలో మొత్తం 6 కాస్టింగ్ మిషన్లుంటాయి. ద్రవపు ఉక్కును కంటిన్యూ కాస్టింగ్ డిపార్ట్మెంట్లోని మిషన్లలో పోసి బ్లూమ్స్గా చేస్తారు. సోమవారం సాయంత్రం 4:20 కన్వర్టర్ నుంచి బయలుదేరిన లాడిల్ 19 కాస్టింగ్ మిషన్ 2లో పోసేందుకు అనుమతించారు. ఆ సమయంలో ఒక్కసారిగా లాడిల్ పేలిపోయింది. 1540 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉన్న ఉక్కు ద్రవం ఎగసిపడి భారీగా మంటలు లేచాయి. అక్కడ సుమారు 14 మంది ఒప్పంద శాశ్వత కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో 8 మందిపై ఉక్కు ద్రవం పడి ఎక్కడ నిల్చున్న వారు అక్కడే కాలిపోయారు. మరో 6 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారికి తొలుత ఉక్కు ఆసుపత్రిలో చికిత్స చేసి మెరుగైన సేవల కోసం విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. వారిలో 2 పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని వైద్యులు చెప్పారు. మృతులు ఉక్కు నగరానికి చెందిన మేనేజర్ గోల్డ్ కుమార్, స్లైడ్ ఆపరేటర్ జీవి అప్పారావు, గాజువాకకు చెందిన స్టాండ్ 3 కె ప్రభాకర్ రావు, అగనంపూడికి చెందిన షిఫ్ట్ చేంజ్ స్టాండ్ 1 గొంతన భానుకుమార్, కాకానీనగర్ కు చెందిన సిపిఎం స్టాండ్ 4 ఎం కృష్ణనాగు, ఇస్లాంపేటకు చెందిన ఒప్పంద కార్మికుడు నక్కా వెంకట్రమణ, అప్పన్న కాలనీకి చెందిన ఒప్పంద కార్మికుడు త్రినాథ్, ఒప్పంద కార్మికుడు నక్కరాజు అప్పలరాజుగా గుర్తించారు. యాజమాన్యం పరిహారం ప్రకటిస్తుందని ఆర్ఐఎన్ఎల్ ప్రతినిధులు తెలిపారు. అయితే మృతుల కుటుంబాలు, కార్మిక, ఉద్యోగ సంఘాలు మృతదేహాల్ని పోస్టుమార్టంకు తరలించడానికి అంగీకరించలేదు. యాజమాన్యం వచ్చి పరిహారం ప్రకటించే వరకు ఉక్కు జనరల్ ఆసుపత్రి మార్చురి నుంచి మృతదేహాల్ని తీసుకెళ్లనివ్వబోమంటూ అంబులెన్స్లను అడ్డుకున్నారు. దీంతో సోమవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
SMS-1లో కాస్టింగ్ మిషన్ 2 వద్ద ప్రమాదం జరిగినప్పుడు 15 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. ఆ గదిలో అత్యధిక వేడి వాతావరణం ఉంటుంది. ముగ్గురు 2 గంటల పాటు పనిచేస్తే 2 గంటలు పక్కనే ఉన్న కంట్రోల్ రూమ్లోని గదిలో విశ్రాంతి తీసుకుంటారు. ఇది నిరంతర ప్రక్రియ. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగినప్పుడు ముగ్గురు ఆ గదిలో ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డారు. మిషన్ 2 వద్ద ఉన్న 12 మందితో పాటు పక్క మిషన్ వద్ద ఉన్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సీఎస్ సాయి ప్రసాద్, ప్రభుత్వ అధికారులు, విశాఖ జిల్లా కలెక్టర్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి సమీక్ష జరిపారు. ప్రమాద ఘటనతో పాటు క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయాన్ని, తాజా పరిస్థితిని విశాఖ జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రమాదంలో 8 మంది చనిపోయారని, గాయపడిన 6గురిలో 2 పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. చనిపోయిన వారిలో 5 పర్మనెంట్ ఉద్యోగులు, 3 కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించినట్లు వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అంతకుముందు ఘటనపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో సీఎం ఫోన్లో మాట్లాడారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం వల్ల కార్మికులెవరూ భయపడొద్దని కేంద్ర మంత్రి కుమారస్వామి సూచించారు. కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవానికి అండగా ఉండాలని కార్మికులను కోరారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత, ఎంపీ భరత్తో కలిసి కుమారస్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ప్రమాద తీవ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, అన్ని విధాలా అండగా ఉంటామని కార్మికులకు భరోసా ఇచ్చారు. ఘటనపై విచారణకు ఓ కమిటీని వేశామని కుమారస్వామి తెలిపారు. Committee from other steel plant. Experts, 3 persons will come here. They will assess the stock. What is the issue here? Actually, why it has happened? Everything they will find out. Then future days, how we have to take precautionary measures. All those things, committee they will going to give the report. When we started this RNL again, the revival issue, whatever your demand was there, for that actually we have given all kind of confidence by reviving this plant. I request all of you, even all union leaders, don't try to spoil the revival of this plant. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అలాగే క్షతగాత్రులతో మాట్లాడనున్నారు. ఘటనపై పవన్, లోకేష్ సహా పలువురు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 8 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసిన 3 అధికారులపై తెలంగాణ ప్రభుత్వం వేటు వేసింది. డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న రాము నాయక్, సూపరింటెండెంట్ బోనా నాయక్లను సస్పెండ్ చేసింది. మరో సూపరింటెండెంట్ వివేకానందను 10 ఏళ్ల సర్వీసు ఉండగానే డిస్మిస్ చేసింది. ప్రభుత్వ భూముల జోలికొస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ భూములను పరాధీనం చేస్తూ చేసిన సేల్ డీడ్లను రద్దు చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించారు. హౌసింగ్ బోర్డులో భూసేకరణ అధికారిగా పనిచేసిన డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2013-2018 మధ్య ఆయన డిప్యుటేషన్పై పనిచేసిన కాలంలో భారీ భూ అక్రమాలు, ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. హైకోర్టు 5 నుంచి 6 గేట్ల మధ్య ఉన్న 33.53 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆయన దారి మళ్లించినట్లు గుర్తించారు. 2018లో మాజీ గృహ నిర్మాణ బోర్డు వర్క్ ఇన్స్పెక్టర్ ఇఫ్తికార్ అహ్మద్ భార్య సుబియా సుల్తానా పేరిట ఆ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. 2025 ఏప్రిల్లో ఆ భూమిని సుబియా సుల్తానా మరొకరికి విక్రయించినట్లు గుర్తించారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం స్థలాల గుర్తింపు ప్రక్రియ చేపట్టింది. ఈ క్రమంలో కొన్ని చోట్ల హౌసింగ్ బోర్డు భూములు అన్యాక్రాంతమైన విషయం వెలుగు చూసింది. వీటి వెనుక నాటి BLO, నేటి డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ హస్తమున్నట్లు గుర్తించారు. దీనిపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించడంతో అక్రమం వెలుగు చూసింది. విజయనగర్ కాలనీలో 400 చదరపు గజాలు, తుల్జాగూడలో 22 చదరపు గజాలు, లక్ష్మీగూడలో 130 చదరపు గజాలు, మహబూబ్ గంజ్లో 497 చదరపు గజాల స్థలాల్ని రామునాయక్ ఇతరుల పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు అధికారులు గుర్తించారు. ఈ అంశాల్లో కూడా రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్ట్రార్ల పాత్ర, ఇతర అధికారులకు ఉన్న సంబంధాలపై విచారణ చేస్తున్నారు. రామునాయక్ భూ అక్రమాలకు సహకరించిన సూపరింటెండెంట్ వివేకానందను డిస్మిస్ చేశారు.
మరో సూపరింటెండెంట్ బోనా నాయక్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములు భారీగా అన్యాక్రాంతమైనట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 2017 నుంచి రాము నాయక్పై పలు కేసులు ఉన్నాయని, నాటి బీఆర్ఎస్ పాలకులు, అధికారులు స్పందించలేదని తెలిపారు. అన్ని ఆధారాల్ని నిర్ధారించిన తర్వాత శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తామని ప్రకటించారు. ఈ కేసుల్లో నాటి సబ్ రిజిస్ట్రార్ల పాత్రపై కూడా విచారణ నిర్వహించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ను ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన వారు ఏ హోదాలో ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్న వ్యక్తులైనా కఠిన చర్యలు తప్పవని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ శివారు గండిపేటలో 1000 కోట్ల విలువైన భూముల్ని కొట్టేసేందుకు కుట్ర పన్నిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎకరా 60 కోట్లకు అమ్మేందుకు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పథకం వేసినట్లు తెలిసింది. మాదాపూర్ వాసితో ఆయన చర్చలు జరిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అడ్వాన్స్ తీసుకోవడానికి సిద్ధమైన తరుణంలో కుట్ర వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన తనకు తెలంగాణ ప్రభుత్వంలో మంచి పలుకుబడి ఉందని బొల్లా బ్రహ్మనాయుడు నమ్మించినట్లు తెలుస్తోంది. మంత్రులు, కలెక్టర్లతో పరిచయాలు ఉన్నాయని, వివిధ శాఖల్లో తన మనుషులు ఉన్నారని పేర్కొన్నట్లు సమాచారం. ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులనైనా వెంటనే తెప్పించగలనని వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నిమ్మల కుటుంబానికి హామీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. 3.5 కోట్లకు ఎకరా చొప్పున కొనుగోలు చేసి ఏకంగా 60 కోట్లకు విక్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గండిపేటలోని ప్రభుత్వ భూమి గుర్తించడం మొదలు దాన్ని దక్కించుకునేందుకు పలుమార్లు చర్చలు, నకిలీ జీవుల సృష్టి అంతా బొల్లా దర్శకత్వంలోనే నడిచినట్లు వెల్లడైంది. ఇతర నిందితులు నిమ్మల రాజేష్, వేణుగోపాల్, సాయి కిరణ్తో నేరుగా మాట్లాడి ప్రభుత్వ భూమి క్రమబద్ధీకరిస్తున్నట్లు జీవోలు తెప్పిస్తానని బొల్లా స్వయంగా హామీ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో రాధాకృష్ణ, నిమ్మల రాజేష్, వేణుగోపాల్ను కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ కేసులో ఇప్పటికే బ్రహ్మనాయుడిని అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ వ్యవహారంలో లోతుగా విచారించేందుకు వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు కోర్టును ఆశ్రయించారు. బొల్లా బ్రహ్మనాయుడికి గండిపేట సర్వే నంబర్ 5లో సొంత నివాసం ఉంది. గండిపేటలోని సర్వే నంబర్ 18లో 1000 కోట్ల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉందని, దాన్ని నిమ్మల రాజేష్, వేణుగోపాల్, సాయి కిరణ్ తదితరులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న వారి పేరిట రికార్డులు లేవని బ్రహ్మనాయుడు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఎకరా 100 కోట్లకు పైగా ధర ఉండడంతో ఎలాగైనా కొట్టేయడానికి ప్రభుత్వం భూమిని క్రమబద్ధీకరించినట్లు, నకిలీ పట్టాలు సృష్టించేందుకు పథకం రచించారన్నారు. ఇందుకోసం స్థిరాస్తి దళారి హైదరాబాద్కు చెందిన కొవ్వూరు సునీల్, సూడో అధికారి వెల్ది రాధాకృష్ణను పిలిపించి నిమ్మల కుటుంబ సభ్యులతో మాట్లాడాలని బొల్లా సూచించారని పోలీసులు తెలిపారు. తొలుత ఈ ప్రతిపాదనను నిమ్మల కుటుంబం తిరస్కరించడంతో స్వయంగా బ్రహ్మనాయుడు రంగంలోకి దిగారన్నారు. గండిపేటలోని తన నివాసానికి రాజేష్, వేణుగోపాల్, సాయి కిరణ్లను పలుమార్లు పిలిపించుకున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రభుత్వంలో తనకు మంచి పలుకుబడి ఉందని, భూమి మీద హక్కులు ఇప్పించేలా ఆదేశాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వం క్రమబద్ధీకరించినట్లు జీవో ఇచ్చాక ఎకరా 3.5 కోట్లకు తమకు విక్రయించాలని బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్ సూచించగా నిమ్మల కుటుంబం అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు బొల్లా రమేష్ కొనుగోలు చేస్తున్నట్లు 2025 అక్టోబర్ 30న ఎంఓయూ కుదుర్చుకున్నారన్నారు. బ్రహ్మనాయుడు పలు దఫాలుగా నిమ్మల కుటుంబానికి 4 కోట్లు చెల్లించారని, నకిలీ జీవోలు సృష్టించేందుకు సునీల్, రాధాకృష్ణలకు 8 కోట్లు ఇచ్చారని పోలీసులు తెలిపారు. నకిలీ జీవోలు తయారయ్యాక సదరు భూమిని ఎకరా 60 కోట్ల చొప్పున విక్రయించేందుకు బ్రహ్మనాయుడు, రమేష్ సిద్ధమయ్యారన్నారు. మాదాపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తితో చర్చలు జరిపారన్నారు. ఆయన అంగీకరించడంతో 70 కోట్లు అడ్వాన్స్ తీసుకోవాలనుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే నకిలీ జీవోలు వాట్సాప్లో వైరల్ కావడం, ఆ విషయం గండిపేట తహసీల్దార్ ఎన్ శ్రీనివాసరెడ్డి దృష్టికి వెళ్లింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం కుట్ర బయటపడింది. నకిలీ జీవోలు సృష్టించేందుకు రాధాకృష్ణకు చిక్కడపల్లికి చెందిన న్యాయవాది కరణం రాజేష్ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితుల సంఖ్య 12కు చేరింది. ఇప్పటి వరకు నిమ్మల రాజేష్, వేణుగోపాల్, సాయి కిరణ్, రాధాకృష్ణ, బ్రహ్మనాయుడు, గ్యార ప్రవీణ్ కుమార్లను అరెస్టు చేశారు. సునీల్, బొల్లా రమేష్, కరణం రాజేష్, ప్రభుదాస్, మంగమ్మ పరారీలో ఉన్నారు. రామస్వామిని నిందితుడిగా చేర్చినా ఆయన పాత్ర నిర్ధారించుకోవాల్సి ఉందని పోలీసులు చెప్పారు. నార్సింగి ఠాణాలో కేసు నమోదైనప్పటికీ మోసం విలువ భారీగా ఉండడంతో ఈ కేసును సైబరాబాద్ ఈవోడబ్ల్యూకు బదిలీ చేశారు. గురుకులాల్లో ప్రవేశాల నుంచి బోధన వరకు ఉన్నత స్థాయి ప్రమాణాలు, పారదర్శకత పాటించాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధికారులను ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నందున ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సచివాలయంలో సాంఘిక సంక్షేమ గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందితో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గురుకులాలు పేద, దళిత, గిరిజన, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విజ్ఞాన కేంద్రాలని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులకు సూచించారు. గతేడాది కొన్ని చోట్ల జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకూడదని మంత్రి కోరారు. తెలంగాణ గురుకులాలు కేవలం పరీక్షల్లో మార్కులు సాధించే కేంద్రాలుగా కాకుండా సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులను అందించే సంస్థలుగా నిలవాలని మంత్రి అడ్లూరి ఆకాంక్షించారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రహదారి ప్రాజెక్టుల్లో ఒకటైన జమ్మూ కశ్మీర్లోని జోజిలా టన్నెల్ పనులు తుది దశకు చేరుకున్నాయి. పశ్చిమ హిమాలయ పర్వతాల్లో 13.153 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ టన్నెల్ తవ్వకం నేటితో పూర్తి కానుంది. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో నిర్మితమవుతున్న ఈ సొరంగం ప్రపంచంలోనే అత్యంత పొడవైన సింగిల్ ట్యూబ్ ద్విముఖ రహదారి టన్నెల్ గా రికార్డు సృష్టించనుంది. ఇవాళ చేపట్టే బ్లాస్టింగ్ తో టన్నెల్ తవ్వకం పూర్తవుతుంది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జోజిలా టన్నెల్ తుది బ్రేక్ త్రూ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత టన్నెల్ లైనింగ్, గాలి, వెలుతురు, విద్యుత్ సదుపాయంతో పాటు భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీనగర్, లద్దాఖ్ మధ్య 365 రోజులు నిరంతర రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ మధ్య అనుసంధానం మరింత పెరగనుంది. నిరంతరంగా సరుకులు, అత్యవసర సేవలు అందుబాటులోకి వస్తాయి. వ్యూహాత్మకంగా కీలకమైన సరిహద్దు ప్రాంతాల్లో సైనిక రవాణా సామర్థ్యం మరింత బలోపేతం అవుతుంది. మహిళా స్వయం సహాయక సంఘాలకు 553 ఆర్టీసీ బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పంపిణీ చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న కార్యక్రమంలో జెండా ఊపి బస్సులను ప్రారంభిస్తారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళల బస్సుల నిర్వహణ బాధ్యతను ఆర్టీసీకి అప్పగిస్తారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు ఇచ్చే రుణాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచే నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద 500 కోట్ల చెక్కులు, మహిళా సంఘాలు నిర్వహిస్తున్న ఆర్టీసీ అద్దె బస్సుల హైర్ ఛార్జీల చెక్కులను సీఎం పంపిణీ చేయనున్నారు. కొత్త బస్సుల కొనుగోలు కోసం టీజీఆర్టీసీకి 199 కోట్ల ఆర్థిక సాయాన్ని కూడా ముఖ్యమంత్రి అందిస్తారని సీతక్క తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద పరీక్షలు కొనసాగుతున్నాయి. ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు CWPRS ఆధ్వర్యంలో పరీక్షలు జరుగుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల భద్రత, నాణ్యత, పునాది స్థిరత్వంపై సాంకేతిక పరీక్షలు, అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. మేడిగడ్డలో 37 పరీక్షలకు గాను 20 పూర్తి కాగా, అన్నారంలో 20కి గాను 6, సుందిళ్లలో 24 గాను 14 పూర్తయ్యాయి. పునరుద్ధరణ డిజైన్ల కోసం ఈ పరీక్షలు కీలకంగా భావిస్తున్నారు. వర్షాలు ప్రారంభమయ్యే వరకు ఈ పరీక్షలను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాఫ్ట్ కింద ఎక్కడ రంధ్రాలు ఉన్నాయని తెలుసుకునేందుకు గ్రౌండ్ పెనట్రేటింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేడు మేడిగడ్డలో ఇంజనీర్లు, అధికారులతో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. పరీక్షలను ప్రత్యక్షంగా పరిశీలించడం సహా 3 ఆనకట్టల పరీక్షల పురోగతిని మంత్రి సమీక్షిస్తారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పోడు భూముల వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. కాకర్లపల్లి అటవీ ప్రాంతం పరిధిలో పోడు భూమి సాగుదారులు, అటవీ శాఖ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అటవీ భూముల్లో వ్యవసాయం చేస్తున్న గిరిజనులను అధికారులు అదుపులోకి తీసుకోవడంతో మహిళలు అడ్డుకున్నారు. అక్కడ 20 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నామని, అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తామర చెరువు సమీపంలోని కంపార్ట్మెంట్ నంబర్ 157లోని సుమారు 10.5 హెక్టార్ల భూమి అటవీ శాఖ పరిధిలోకి వస్తుందని అధికారులు తెలిపారు. ట్రెంచ్ ఏర్పాటు చేసిన గిరిజనులు ట్రెంచ్ ను పూడ్చివేశారని చెప్పారు. ఎలక్షన్ ముందు పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పారు. మరి ఇలా ఏం జరుగుతుంది? ప్రజలకి ఇక్కడ పేద ప్రజలు అంటే ఎట్లైనా ఉండేది, ఎప్పుడు పేదగా ఉండాలండి. మా పోడు సాగుదారులు మేము ఎప్పుడు కూడా దీన్ని పోరాటం, మాకు వచ్చేదాకా కూడా మేము పోరాటం చేస్తానే ఉంటాం. మేము దీన్ని వదిలిపెట్టాం సార్. 2022-23లో సర్వే చేసినప్పుడు వీళ్ళకి దగ్గర పడే 72 మందికి 21.56 హెక్టార్లు 60 పట్టాలు ఇచ్చారండి. ఈ భూమి కూడా వాళ్ళు సర్వే చేస్తే దీనికి ఎలిజిబుల్ కాలేదని చెప్పి పట్టాలు గవర్నమెంట్ నిరాకరించింది. తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ నెల 19 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుండగా 3 విడతల్లో సీట్లను కేటాయించనున్నారు. ఈ నెల 19 నుంచి 28 వరకు మొదటి విడత స్లాట్ బుకింగ్, 22 నుంచి 29 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఈ నెల 25 నుంచి జూలై 1 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి జూలై 10న తొలి విడత సీట్లను కేటాయిస్తారు. రెండో విడత కౌన్సిలింగ్ కు సంబంధించి జూలై 17న స్లాట్ బుకింగ్, 18న ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. జూలై
18, 19 తేదీల్లో వెబ్ ఆప్షన్లు, జూలై 22 లోపు రెండో విడత సీట్లను కేటాయిస్తారు. సీట్లు వదులుకోవాలనుకునే వారికి జూలై 29 వరకు అవకాశం ఉంటుంది. జూలై 31 నుంచి మూడో విడత కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. 31న స్లాట్ బుకింగ్, ఆగస్టు 1న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఆగస్టు 1, 2 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించి ఆగస్టు 5న సీట్లను కేటాయిస్తారు. నిర్వాసిత రైతులకు అన్యాయం జరగకుండా చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. విజయనగరం జిల్లా ఎస్కోటలో ఏర్పాటు కానున్న జిందాల పరిశ్రమ నిర్వాసితులతో మంత్రి కలెక్టర్ కార్యాలయంలో సమావేశమయ్యారు. బాధితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు, నిర్వాసితుల సమస్యలన్నింటినీ విని మంత్రి సానుకూలంగా స్పందించారు. మధ్యవర్తుల మాటలు విని రైతులు, నిర్వాసితులు నష్టపోవద్దని మంత్రి సూచించారు. నిర్వాసితులకు పరిహారం, ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి ప్రకటనతో సంతృప్తి చెందిన రైతులు తమకు పరిహారం చెల్లించి ప్రభుత్వం ముందుకెళ్లాలని వారు పేర్కొన్నట్లు సమాచారం. స్థానిక సంస్థలను పూర్తి స్థాయి స్థానిక ప్రభుత్వాలుగా మార్చేందుకు 73, 74వ రాజ్యాంగ సవరణలకు మరోసారి చట్ట సవరణ చేయాలని పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ కేంద్రాన్ని కోరారు. శ్రీకాకుళంలో పంచాయతీరాజ్ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాలు, 12వ షెడ్యూల్లోని 18 అంశాలు పూర్తి స్థాయిలో బదిలీ కాలేదని రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేశారు. నిధులు, విధులు, అధికారాలు, సిబ్బంది సహా ఈ అంశాలు స్థానిక సంస్థలకు తప్పనిసరిగా బదిలీ అయ్యేలా రాజ్యాంగంలో స్పష్టమైన నిబంధనలు చేర్చాలని కోరారు. విదేశీ వృత్తి నిపుణుల H1B వీసాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన $1,00,000 ఫీజును న్యాయస్థానం కొట్టేసింది. ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని బోస్టన్లోని ఫెడరల్ కోర్టు ప్రకటించింది. అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలపనందున దానిని చట్టవిరుద్ధమైన పన్నుగా పరిగణిస్తున్నామని, అది చెల్లదని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి లియో సోరికెన్ తీర్పు చెప్పారు. విదేశాల్లో ఉండి అమెరికా తాత్కాలిక వలస వీసా అయిన H1Bకి ఎంపికైన వారు $1,00,000 ఫీజును చెల్లించాలని గత సెప్టెంబర్లో ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ బోస్టన్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన జడ్జి $1,00,000 ఫీజు చట్టవిరుద్ధమని ప్రకటించారు. అది పెనాల్టీ కాదు, పన్ను అని వ్యాఖ్యానించారు. అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు ఈ పన్నుపై నిర్ణయం తీసుకోజాలరని జడ్జి స్పష్టం చేశారు. ఒమన్ తీరంలో అమెరికా నౌకాదళం దాడి చేసిన నౌకలోని భారత సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. పలావు జెండాతో ప్రయాణిస్తున్న MT మ్యారివిక్స్ అనే చమురు నౌకపై అమెరికా నౌకాదళం చేసిన దాడితో మంటలు చెలరేగాయి. అందులోని 24 మంది భారత సిబ్బందిని ఒమన్ అధికారుల సాయంతో రక్షించారు. ఈ MT మ్యారివిక్స్ నౌకను అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టడమే కాకుండా ఆంక్షలు విధించింది. ఇరాన్, రష్యా నుంచి చమురు దిగుమతులపై తాము విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తున్న నౌకలపై అగ్రరాజ్యం దాడులు చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ నౌకపై అమెరికా దాడి చేసింది. ఈ ఘటనపై స్పందించిన ఒమన్లోని భారత రాయబార కార్యాలయం 24 మంది భారత పౌరులను కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపింది. విభేదాలు పక్కన పెట్టి ప్రజా సమస్యలపై కలిసికట్టుగా ఉద్యమించడంతో పాటు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని సోమవారం ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహించాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. ఒకరినొకరు విమర్శించుకోవటం కాకుండా బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పరాజయం, పార్టీలో తిరుగుబాటును ఎదుర్కొంటున్న దీది కాంగ్రెస్తో మళ్లీ కలిసిపోయే విధంగా వ్యవహరించినట్లు సమాచారం. సమావేశం ప్రారంభానికి ముందు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాతో మమత 10 నిమిషాలు సంభాషించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇద్దరు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న చిత్రాన్ని కాంగ్రెస్ తన సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేసింది. నిరుపేద గృహిణులకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు ప్రారంభించిన ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో కేంద్రం కీలక మార్పు చేసింది. ఈ పథకం ద్వారా రాయితీతో అందజేసే సిలిండర్ల సంఖ్యలో కోత విధించింది. ఇకపై ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లను మాత్రమే సరఫరా చేయనుంది. ఇప్పటి వరకు 14.2 కిలోలు ఉండే 9 గ్యాస్ సిలిండర్లను రాయితీ ధరకు ఇస్తోంది. పథకం ప్రారంభంలో 12 సిలిండర్ల వరకు సరఫరా చేసేది. గతేడాది వాటి సంఖ్యను 9కి కుదించింది. ఉజ్వల లబ్ధిదారుల సగటు వార్షిక వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని రాయితీ సిలిండర్లను 4కు తగ్గించినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ మాల్ నుజా వెల్లడించారు.